అండ్ మరీ ముఖ్యంగా సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు. దాని గురించి సెపరేట్‌గా మాట్లాడాలి మనం. మొన్న ఉద్యమం జరిగినప్పుడు ఉద్యమకారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని చాలా మాటలన్నారు. చాలా బాధపడ్డారు. కన్నీరొచ్చింది ఆయనకి. పాపం కదా సార్. అదే కన్నీరు సహజంగా కన్నీరు ఎందుకొస్తదంటే మేడం, తలకాయలు పగలగొట్టి రక్తం కారుతా ఉంటే, ఎముకలు ఇరగ్గొట్టి ఐసీయూ బెడ్ మీదుంటే, చిన్న చిన్న పిల్లలు, పసిబిడ్డలు ఆ నీట్ రీ ఎగ్జామ్ టెన్షన్ తట్టుకోలేక ఒక 21 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే, దేశ భవిష్యత్తు అయిన యువతకి ఇంత అన్యాయం జరుగుతా ఉంటే, సో అక్కడ ఎవరికైనా కన్నీరు కారుతది. ఎవరికైనా జాలి కలుగుద్ది. ఎవరికైనా కొంత కించిత్ ఎంత రాక్షస హృదయం ఉన్నవాడికి కూడా కొంత బాధ కలుగుతది. సో అవన్నీ విడిచిపెట్టేసి నరేంద్ర మోడీని విమర్శిస్తారా? నరేంద్ర మోడీని మీరు ఇష్టానికి మాట్లాడతారా? అందుకు ఆయనకు బాధ కలిగిందంట. సో నరేంద్ర మోడీని విమర్శించాల్సిన అవసరము ఎవరికీ లేదు. నరేంద్ర మోడీని ఇష్టానికి మాట్లాడాల్సిన అవసరము ఉండదు ఎవరికీ. ఎప్పుడుండదు? జరగాల్సినయన్నీ సక్రమంగా జరిగితే ఖచ్చితంగా ఎవరికీ అవసరం లేదు గదా! ఎందుకుంటది? ఎవరికైనా అనాల్సిన అవసరం ఎందుకుంటది? ఎన్నో ఆశలతో 22 లక్షల మంది, యాహ్! 22 లక్షల మంది ప్రత్యక్షంగా దెబ్బతిన్నారు నీట్ ఎగ్జామ్ వల్ల. కాదు సార్. ఎన్నో ఆశలతో, భవిష్యత్ మీద దాంతో వాళ్ళు ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయినప్పుడు వాళ్ళకి మాత్రమే టెన్షన్ కాదు. ఓ రకంగా చెప్పాలంటే 22,00,000 మంది కన్నా గూడా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళు ఇంకా వాళ్ళు అలా అన్నీ కాలిక్యులేట్ చేసుకుంటూ 1,00,00,000 మంది పైనే దాటుతారు. యెస్. వాళ్ళు పడ్డ టెన్షను అందుకోసమే కదా ఉద్యమంలో విద్యార్థులతో పాటుగా ఎవరైతే ఆ కష్టాన్ని, ఆ పెయిన్‌ని దూరం నుండి చూసారో ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ కూర్చున్నారు. యెస్. ఆ బాధ అది ఎందుకు అంటే, అర్థం కావట్లేదు వీళ్ళకి? అంటే ఆ మానవతా దృక్పథాన్ని వీళ్ళు కోల్పోయి, వీళ్ళకి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనటం జరిగింది. నరేంద్ర మోడీ గారు వద్దనుకుంటే తప్ప ఆ పదవిలో నరేంద్ర మోడీ ఉంటారు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, నరేంద్ర మోడీ ఉన్నంత కాలం ఆయనే ప్రధానిగా ఉంటారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత కాలం మేము అధికారంలో ఉంటాం. మేము ఏ ఆటలాడినా చెల్లుబాటు అయిపోద్ది అనే ఒక ఊహల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఈ యాజిటేషన్ చూసిన తర్వాత నరేంద్ర మోడీ ఖచ్చితంగా రేపు ఓడిపోబోతున్నాడేమో అనే ఒక భయం కలిగింది. హ్మ్. నరేంద్ర మోడీ ఓడిపోయిన తర్వాత ఆ చెట్టు కింద నీడ కాచుకునే పవన్ కళ్యాణ్ గారు రేపు ఓడిపోతే ఏంటి పరిస్థితి అనే ఒక పిరికితనంతో నిన్న అది మాట్లాడినట్టుగా మనకు కనపడతా అంటే ఉంది. మరి చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన మనం చూసాం. మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? వాళ్ళని చూసినప్పుడు ఎందుకు రాజకీయ నాయకులకి కంట కన్నీరు రావట్లేదు? అంటే మీరు రాజకీయ నాయకులకి అనమాకండి. అది చూసినప్పుడు కంట కన్నీరొచ్చి, అది చూసినప్పుడు వీళ్ళు వీళ్ళు పెట్టిన పిల్లల్ని జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్‌లో వీళ్ళు తలకాయలు పగలగొట్టి, వీళ్ళు కాళ్ళు చేతులు విరగ్గొట్టినప్పుడు అది చూసిని దానికి అనుకూలంగా రెస్పాండ్ అయిన రాజకీయ నాయకులు మోర్ థాన్ 70% ఉన్నారు ఇవాళ ఈ దేశంలో. మీరు ప్రతిపక్షాలు మొత్తం వాళ్ళకి అండగా నిలబడ్డాయి. ఈవెన్ ఈవెన్ భారతీయ జనతా పార్టీలో మోర్ దాన్ 50% కూడా లోపల వాళ్ళు కూడా బాధపడి ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఇన్‌ఫాక్ట్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, వాళ్ళ నాయకులకు సంబంధించి ముగ్గురు, నలుగురు పిల్లలు ప్రత్యక్షంగా దాన్ని సపోర్ట్ చేస్తూ ఇన్‌స్టాలో పోస్టులు పెడితే పోస్టులు తీపిచ్చేదానికి బలవంతం చేశారు. సో, చాలా మంది పిల్లల్ని చూసాం. మా 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 పేరెంట్స్ భారతీయ జనతా పార్టీకి ఫుల్ సపోర్టర్స్. కానీ మేము ఇగ దీన్ని సహించే పరిస్థితి లేదేమో అని, సో ఆ పార్టీ వాళ్ళకే కొంత జ్ఞానోదయం అయినా కూడా ఇక్కడ ఏం జరిగిందంటే ఆర్టిఫిషియల్ గా నరేంద్ర మోడీ గారి కోసంగా ఏర్పరచబడిన ఇమేజ్ ఏదైతే ఉందో మన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో కూడా చెప్పారు. ఆ బెలూన్ ఇవాళ బ్లాస్ట్ అయిపోయింది. హ్మ్. సో ఆ బెలూన్ బ్లాస్ట్ అవడంతో వీళ్ళందరూ హవాక్ అయ్యి ఏం చేయాలో ఒక దిక్కుతోచని స్థితిలో నిన్న విశాఖపట్నం తీసుకొచ్చి పొగడత భజన కార్యక్రమాన్ని పెట్టి ఆయన ఇమేజ్ ని మళ్ళీ లేపే ఒక ప్రయత్నం మనం చిన్నప్పుడు చూస్తాం మేడం. బెలూన్ గాని పగిలిపోతే మళ్ళీ అది తీసుకుని వెళ్తూ చిన్న చిన్న బుడగలు చేసేవాళ్ళం. దాన్ని ఆ చిన్న చిన్న బుడగలు చేసి ఇప్పుడు దాన్ని పెద్ద బెలూన్ కింద చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏది పగిలిపోయిన బెలూన్ లో ముక్క తీసుకొని ఆ చిన్న బెలూన్ ముక్కతో ఒక చిన్న బుడగ చేసి ఇదే పెద్ద బెలూన్ అని చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ వేదిక పైన ఉన్న నిన్న ముగ్గురు నాయకులు కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. అండ్ బట్ ఆల్రెడీ అది బ్లాస్ట్ అయిందనే విషయం మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం మేడం, పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక మాట కూడా అన్నారు. ఏనాడు సెలవు తీసుకొని ప్రధానమంత్రి, ఇదొక పాట. ఏ ప్రధానమంత్రి సెలవు తీసుకున్నాడు? ఎప్పుడు సెలవు తీసుకున్నారు చెప్పమండి? ఏనాడు సెలవు తీసుకొని ప్రధానమంత్రి. సో అఫీషియల్ గా అతను చెప్పుండడు. ఏ ఏ ఏ ఏ
నేషనల్ పార్కుల్లో ఫోటోగ్రఫీ తీయడానికి వెళ్ళినా లేకపోతే ఎక్కడ విహారాలకు వెళ్ళినా విన్యాసాలకు వెళ్ళినా అదంతా కూడా ఆయన అఫీషియల్ ప్రోగ్రామ్ లో పెట్టి గవర్నమెంట్ దీంట్లో తీసుకుంటున్నాడేమో మనకు తెలియదు కానీ ఒకటి ఆలోచించాలి మేడం. సరే డెఫినెట్ గా ఏది ఈయన సెలవు తీసుకోలేదని ఆయన నమ్ముతున్నాడు. మరి గతంలో ప్రధానమంత్రులు ఎవరైనా సరే పార్లమెంట్ జరుగుతున్న తరుణంలో ఢిల్లీలో కానీ వాళ్ళు ఉంటే పార్లమెంట్ కి అటెండ్ అవ్వకుండా ఉన్న ప్రధానమంత్రులు ఎవరున్నారో చూపించమని చెప్పండి. డెఫినెట్ గా ప్రధానమంత్రి వచ్చారు. అది కూడా కాదు, ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి ఇతనికి నిజంగా అంత బాధ ఉండి విద్యార్థుల పట్ల అంత ప్రేమ ఆయన క్షమాగుణం ఉదారత గురించి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. క్షమించమని ఆవిడ అడిగాడు నరేంద్ర మోడీని. నరేంద్ర మోడీ గారిని అడిగింది ఏంటి? మాకు పరీక్షలు చక్కగా నిర్వహించండి, మా మా రైట్స్ మా హక్కులే ఉన్నాయి అవి కాపాడండి అని అడుగుతుంటే నేను క్షమించానని అంటే వాళ్ళే పైగా నరేంద్ర మోడీ గారు కూడా నిన్న చాలా ఘోరంగా ఆ పిల్లల్ని గతి తప్పిన పిల్లలు ఈ రకంగా సంబోధించడం వాళ్ళని అవమానపరచడం కాదా? అండ్ రాహుల్ గాంధీ గారు అన్నారు కదా, విద్యార్థులకి వీళ్ళకి క్షమాపణ చెప్పాలి, క్షమాభిక్ష కాదు కోరుకోవాల్సిన అవసరమే లేదు అన్నారు. అసలు కాదు మేడం. ఆ లాఠీ చార్జ్ కి ఎవరు ఆర్డర్ చేశారు? ఎందుకంత తీవ్రంగా జరిగింది? అసలు పవన్ కళ్యాణ్ అనే మనిషికి చిన్న కించిత్ హృదయం ఉందా? ఆ పెల్లెట్ గన్స్ తో పిల్లలు కళ్ళు పోయినాయి. ఒక బీహార్ లో కానిస్టేబుల్ AK-47 వాడుతూ కనపడ్డాడు. సో అంత దారుణంగా జరిగితే దాన్ని వదిలిపెట్టి మోడీని చూస్తే నాకు ఏడుపు వచ్చిందని మాట్లాడడం ఏ రకంగా అర్థం చేసుకుంటాం? ఇంకొకటి మేడం, ఇప్పుడు ఇది సెలవు తీసుకునే లేదు అనే దానిపైన నిన్న ఇదే దీనికి సంబంధించి ఏది పేపర్ లీకేజ్ కి సంబంధించి అరికట్టడానికి వాడు తెచ్చిన చట్టమే 2024 లో. సరే ఆ చట్టం పనికిరాదు అనుకున్నారు, దానికి అమెండ్మెంట్ ప్రతిపాదించారు. అమెండ్మెంట్ అంత ఇంపార్టెంట్ చట్టం అనే ఫీల్ అయితే ఢిల్లీలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ దానికి అటెండ్ గారా? పార్లమెంట్ కి అటెండ్ గారా? మరి లీవ్ తీసుకోలేదు, పార్లమెంట్ కి రాలేదు. ఇప్పటి వరకు పార్లమెంట్ కి రాలేదు ఆయన. ఈ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ కూర్చున్నాడు ప్రధానమంత్రి గారు? పార్లమెంట్ డిబేట్ కన్నా ముఖ్యమైనది లేదు కదా, చట్టం చేయాల్సింది అక్కడే కదా మీరు. సో దానికి రాలేని పరిస్థితిలో ప్రధాని ఉంటే ఆయన లీవ్ తీసుకోలేదు, ఆయన కష్టపడుతున్నాడు. ఎవరిని మాయ చేయడానికి, ఎవరిని మభ్య పెట్టడానికి ఇదంతా. ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? ఫైనల్ గా ఏం చెప్తానంటే నరేంద్ర మోడీ అనే అతని యొక్క ఇమేజ్ పూర్తిగా ధ్వంసం అయిపోయిన తర్వాత, ఆ బెలూన్ పగిలిపోయిన తర్వాత ఆ ఇమేజ్ ని కాపాడడం కోసంగా మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఆపరేషన్ సింధూర్ తరుణంలో కూడా ట్రంప్ నరేంద్ర మోడీ పరువు తీసిపెట్టిన తర్వాత అప్పుడు కూడా ఫస్ట్ ఆంధ్రాకే తీసుకొచ్చారు వీళ్ళు. ఆంధ్రాకే తీసుకొచ్చి అమరావతిలో మీటింగ్ పెట్టి మళ్ళీ భజన 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 ముగ్గురు, తండ్రి కొడుకు పవన్ కళ్యాణ్ ముగ్గురు. ఇప్పుడు కూడా సేమ్ అంతే. ఇవాళ నరేంద్ర మోడీ పరిస్థితి ఏ స్థితికి దిగజారింది? అర్ధరాత్రి ఇన్స్టాగ్రామ్ లో రీళ్లు పెట్టుకొని బతిమలాడుకునే స్థితికి దిగజారాడు అతను. సో పోయిన ఇమేజ్ ని కాపాడడం కోసంగా వీళ్ళు ఏదో కష్టపడుతున్నారు, ప్రయత్నిస్తున్నారు. కానీ వాస్తవాలు ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు తెలుసుకున్నారు అనేది వీళ్ళు తెలుసుకోవాలి. దేనికి జాలిపడాలి, దేనికి బాధపడాలి అనేది కనీస ఇంగిత జ్ఞానాన్ని ప్రదర్శించాలని చెప్తా ఉన్నా స్వర్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.